కాంగ్రెస్ సెల్ఫ్ గోల్, బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన హస్తం పార్టీ, అయోధ్య మహాకృతువుకు రామని ప్రకటన, రాములోరి విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోమని స్పష్టీకరణ, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ, హిందూ వ్యతిరేక ముద్ర వేసుకుంటున్న కాంగ్రెస్, తలంబ్రాలను రేషన్ బియ్యం అన్న మంత్రి పొన్నం, జాతీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలతో ఈటెక్కిన ఇష్యూ, కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందుత్వ వ్యతిరేకత ఉందన్న బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల ముందే గొయ్యి తోడుకుంటున్న హస్తం పార్టీ. ఒక కుటుంబ పెద్ద ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు. నిర్ణయం సరైనదైనా కాదా అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఒక పార్టీ, అది కూడా జాతీయ పార్టీ, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతో మేధోమథనం జరగాలి. కానీ భారత జాతీయ కాంగ్రెస్ తీరు చూస్తే అలా కనిపించడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ మీద ఉన్న మరకను తొలగించుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ మరకను మరింత పెద్దదిగా చేసుకుంటుంది. ఒకవైపు ఒళ్ళంతా ఆ మురికిని రుద్దుకొని దేశంలో బీజేపీని ఢీకొట్టేది తమే అని బీరాలు పోతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండి కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. అయితే ఇక్కడ నేను ఈ వార్తతోటి కొంత విభేదిస్తాను. ఎందుకంటే 100% కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంతో తను ఉన్నది. భారతదేశం అంటే, నిజంగా చెప్తున్నా, భారతదేశం అంటే ఒక జాతికి సంబంధించిన దేశం కాదు ఇది. అమెరికా అయితే ఎలాగూ అనేక దేశాల నుండి వచ్చి అక్కడ వాళ్ళు అమెరికన్స్గా స్థిరపడ్డారు. భారతదేశం కూడా అనేక భిన్నమైన జాతులు వచ్చి ఇక్కడ జీవించి ఒక భారతదేశంగా రూపాంతరం చెందినం. ఇది ఒక జాతికి సంబంధించిన నేల కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన నేల కాదు, ఒకే దేశంగా దేశ ప్రజలు ఎప్పుడు కూడా లేరు. కాబట్టి రాముణ్ణే విశ్వసిస్తే మనం అందరం భారతీయులం అనుకోవడం పొరపాటు. రామునితో పాటు 1.25 లక్ష దేవుళ్ళు ఉన్నారు. ఓకే, సరే, బీజేపీ ఎత్తుకున్న బీజేపీ రాజకీయ మైలేజ్ కోసం అదంతా చేసుకుంటుంది, అది వాళ్ళ ఇష్టం. రాముణ్ణి పూజించేటోళ్ళు ఉంటే, రాముణ్ణి విశ్వసించేటోళ్ళు ఉంటే అది వాళ్ళకే విడిచిపెడదాం. కానీ కాంగ్రెస్ ఇక్కడ ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటంటే, ఇక్కడ భిన్నమైన జాతులు ఉన్నాయి, భిన్నమైన మనుషులు ఉన్నారు, భిన్నమైన ప్రాంతాలు ఉన్నాయి, ఏ ప్రాంతానికి సంబంధించిన పండుగలు ఆ ప్రాంతానికి ఉన్నాయి, ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఏ ఊరుకు సంబంధించిన కట్టుబాట్లు ఆ ఊరుకు ఉన్నాయి అని రాముడి గుడి ప్రారంభోత్సవానికి ఇప్పుడు మనం కనుక పోతే బీజేపీ చెప్తున్నట్టు రాముడే మొత్తం ఈ దేశాన్ని ఒకనాడు పాలించిండు అనే దాన్ని, ఒక అబద్ధాన్ని మనం ప్రజలకు చెప్పినట్టయితది. కాబట్టి ఈ దేశంలో అనేక మంది మహనీయులు ఉన్నారు, ఎవరి ప్రత్యేకత వారిది. ఓకే, బీజేపీ వారికి రాముడు చాలా ఇష్టం, సరే, వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు సంతోషపడని, వాళ్ళ ఉత్సవాన్ని వాళ్ళు చేసుకొని, వాళ్ళు ఉత్సాహం చేసుకుంటున్నప్పుడు మనం దూరం నుండి సంతోషించడమా, వాళ్ళకు సహకరించడమా ఒక దేశ ప్రజలుగా మనం చేయాలి. కానీ రాజకీయ నినాదం కోసం వాళ్ళు ఎత్తుకున్న రాముణ్ణి కాంగ్రెస్ మేము ఎత్తుకోము అంటాను. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏది హిందూ వ్యతిరేక పార్టీ అనుకుంటే అది పొరపాటు. అసలు సిసలు హిందుత్వ పార్టీ, బ్రాహ్మణ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దాని చరిత్ర పూర్వపరాల్లోకి పోయి చదివిన వారికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ బీజేపీ ఏదైతే మతం మీద ఇంత విద్వేషం రేపుతూ వాళ్ళు రాజకీయంగా వాడుకుంటాలో అంతకు రెట్టింపు ఒకనాడు కాంగ్రెస్ అద్భుతంగా వాడుకునేది. కాబట్టి భారతదేశం అనేది భిన్న జాతుల కలయిక. ఇక్కడ ఒక రాముడు ఒక్కడే కాదు, కృష్ణుడు ఒక్కడే కాదు, ఇంకొకరు కాదు, ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతాను. ఇక వారి సాంప్రదాయాలు వేళ్ళు పూనుకుపోయినాయి. ఎవరి సాంప్రదాయాలను వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఎవరికి వారం ఈ దేశానికి మొత్తం కలిసి ఒక్కడే దేవుడు అని ఇవ్వడం అనలేము. 1.25 లక్ష మంది ఉన్నారు, ఎవరి పూజలు వాళ్ళే, ఎవరి విశ్వాసాలు వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మనము గౌరవిస్తూనే, ఒకవేళ దేవుడి పేరు మీద దాడులు చేస్తే మాత్రం
అది ముమ్మాటికి మనం ఖండిస్తాం. మొత్తానికి కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే, మనము రాముడి గుడికి ప్రారంభోత్సవానికి పోతే చూసినామా మా ఘనత వల్ల మేము కాంగ్రెస్ని ఇక్కడికి రప్పించినాం అని బీజేపీ చెప్పుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు మేము పోకుండా మేము సెక్యులర్లం, అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు మేము సమానం చూస్తామని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తే ఇట్లా బీజేపీ వీళ్ళు హిందూ వ్యతిరేక పార్టీ అని అట్లా ముద్ర వేస్తుంది. ఏ ముద్ర వేసినా ఏం వేసినా ఇది సెక్యులర్ దేశం, మత దేశం ఎప్పటికీ కాదు, కాబోదు.